ఇప్పుడు చాలా క్లియర్‌గా మాట్లాడాల్సిన టైమొచ్చింది. ఎమోషన్ పేరుతో యూట్యూబ్‌లో నడిచే డ్రామాలను మనం ఎప్పటివరకు మింగుతాం? ఒక వ్యక్తి కెమెరా ముందు కూర్చుని నాకు లాసొచ్చింది అంటే చాలు. మన పర్సులో చెయ్యి పెట్టాలా? ఇది దయ కాదు. ఇది అవివేకం. బిజినెస్ లాస్ అనేది అతని నిర్ణయం. అతని రిస్క్. దానికి ఫాలోవర్స్ బాధ్యతెందుకు? మహిధర్ వైబ్స్ యూట్యూబ్‌లో కొత్తవాడు కాదు. సంవత్సరాలుగా కంటెంట్ చేస్తూ రెగ్యులర్‌గా సంపాదిస్తున్న యూట్యూబర్. అలాంటి వ్యక్తి సడన్‌లీ వచ్చి సాయం చేయండి అంటే మనం ప్రశ్న అడగకూడదా? అడిగితే హేట్ అంటారా? ఇది హేట్ కాదు. ఇది కామన్ సెన్స్. డబ్బు అడిగినప్పుడు ప్రశ్న రావడం సహజం. ఇక్కడ ఒక చాలా అన్‌కంఫర్టబుల్ ప్రశ్న ఉంది. ఆయన తన ఆదాయంతో ఇప్పటివరకు ఎవరికి హెల్ప్ చేశాడో మనకు తెలుసా? లేదు. ఆయన చెప్పాడా? లేదు. చెప్పలేదు అంటే చేయలేదని కాదు. కానీ తెలియని పరిస్థితిలో అతను కష్టంలో ఉన్నాడు అనే ఒక లైన్‌తో మనం డబ్బులు పంపించాలా? ఇది సింపతి కాదు. ఇది మ్యానిప్యులేషన్‌కి దగ్గరగా ఉంటుంది. ఇంకో విషయం, ఎమోషనల్ వీడియోలు చాలా పవర్‌ఫుల్. కన్నీళ్లు, బ్రేక్ అయిన వాయిస్, చివరి ఆప్షన్ లాంటి పదాల ఇవన్నీ మన మైండ్‌ను ఆఫ్ చేస్తాయి. ఆలోచన ఆగిపోతుంది. అదే ప్రమాదం. డబ్బు ఇచ్చే ముందు మెదడు పనిచేయాలి, గుండె కాదు. గుండెతో డిసిషన్ తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపమే మిగులుతుంది. ఇక్కడెవ్వరూ అతన్ని దొంగ అనట్లేదు. ఎవ్వరూ స్కామ్ అని నిరూపించలేదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం. సింపతి మీద డబ్బడగడం సరైన పద్ధతి కాదు. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మీ బాధ్యత ఇంకా ఎక్కువ. మీ మాటలు వేల మందిని ప్రభావితం చేస్తాయి. ఆ పవర్ని ఉపయోగించి డబ్బడగడం ప్రమాదకరం. ఇప్పుడు ఫాలోవర్స్ని కూడా ఒక మాట అడగాలి. మీ జీవితం అంత ఈజీనా? మీ సమస్యల్లేవా? మీ ఖర్చుల్లేవా? ఒక యూట్యూబర్ వీడియో చూసి పాపం అని డబ్బు పంపే ముందు మీ ఇంటి పరిస్థితి ఒకసారి ఆలోచించారా? డబ్బు చెట్ల మీద పండదు. అది మీ చెమట. ఈ వీడియో ఉద్దేశ్యం హేట్ కాదు. ఎవ్వర్నీ కింద పడేయడం కాదు. ఒకే ఒక్క మెసేజ్. ఎమోషన్‌తో ఆలోచించకండి. ఎవరో కెమెరా ముందు బాధ చూపించారు కాబట్టి అది మీ బాధ్యత కాదు. హెల్ప్ చేయడం గొప్పది. కానీ ఆలోచించకుండా చేయడం మూర్ఖత్వం. చివరగా చాలా స్ట్రెయిట్‌గా చెప్తాను. సింపతి అడిగిన ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగారు కాబట్టి ఇవ్వడం తెలివి కాదు. మీ డబ్బు మీ నిర్ణయం. ఆలోచించండి. ప్రశ్న అడగండి. ఎమోషన్‌కి బానిసలవ్వకండి.